జగిత్యాల జిల్లా ధర్మపురిలో శుక్రవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కమలాపూర్ చౌరస్తాలోని రేషన్ డీలర్ షాపు వద్ద సన్నబియ్యం పంపిణీ ఏర్పాటు చేయగా జిల్లా అదనపు కలెక్టర్ లత, అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గ లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ పథకం కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. సన్నబియ్యం లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అర్హులైన పేదవారికి కొత్త రేషన్ కార్డులను త్వరితగతిన అందజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి పెద్దల రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల గౌరవ సివిల్ శాఖ మాత్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ ప్రజలంతా కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఏ బియ్యం అయితే తింటున్నామో మా కుటుంబంలో మంత్రులుగా ఉండి ఆ సన్న బియ్యము తినాలనే ఒక ఆలోచనతోని సన్న బియ్యాన్ని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ధర్మపురి నియోజకవర్గం లోపల లాంఛన ప్రారంభోత్సవం యొక్క సన్న బియ్యం ఈరోజు ధర్మపురి మున్సిపల్ వార్డులో ప్రారంభించడం జరిగింది. మేము ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, శాఖ మంత్రివర్యులకు, టోటల్ మంత్రివర్గానికి, ప్రభుత్వానికి ధర్మపురి ప్రజల పక్షాన ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంద్రమ్మ తల్లి ఏదైతే చెప్పిందో పేదవాళ్ళకు అండగా ఉండే విధంగా, అన్ని వర్గాలకు అండగా ఉండే విధంగా ఒక మంచి ఆలోచనతో సన్న బియ్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ సన్న బియ్యానికి సంబంధించిన ఈ ధర్మపురి నియోజకవర్గం లోపల 70,000 కుటుంబాలకు సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ 70,000 కుటుంబాలకు కాక అదనంగా ఈ మధ్యకాలంలో కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు పెట్టుకున్న సుమారు 15,000 కుటుంబాలను కూడా దాంట్లో చేర్చడం జరిగింది. అంటే సుమారు 85,000 మంది రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ఒక్కరికి 5 కిలోల 6 కిలోల చొప్పున 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే ఒక కుటుంబం రేషన్ కార్డు మీద 4 ఉంటే 24 కిలోల యొక్క సంచి రాష్ట్ర ప్రభుత్వము నేరుగా లబ్ధిదారికి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఆ లబ్ధిదారు యొక్క తంబును ఇట్లా పెట్టిన తర్వాత ఆ యొక్క లబ్ధిదారు పేరు మీద తంబు టాలీ అయితేనే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఎంతమందికి ఉంటుందో అంతమందికి ఒక కుటుంబాన్ని ఒకరికి 6 కిలోల చొప్పున 4 ఉంటే 24 కిలోల యొక్క సంచిని ప్రభుత్వము నేరుగా లబ్ధిదారు ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ పరంగా పేదవాళ్ళకి చెందాల్సిన పథకం పేదవాళ్ళకి అమలు కావాలని చెప్పి ఎక్కడ కూడా ఇబ్బంది జరగద్దని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దానిలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా రెవెన్యూ, డిఎస్ఓ, డిఎం గారు కూడా ప్రత్యేకంగా దాని మీద మేము ఎక్కడికెక్కడ ఇబ్బంది జరగకుండా చూసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి దీనికి ఈరోజు సుమారు 85,000 మంది ఈ ధర్మపురి నియోజకవర్గం ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు మరి సన్న బియ్యాన్ని ఇచ్చినందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారికి, సివిల్ సప్లై మినిస్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందన తెలియజేసుకుంటూ ఎవరైతే కొత్త రేషన్ కార్డులు 15,000 రేషన్ కార్డులు యాడ్ చేయడం జరిగింది, ఇంకా కొన్ని రేషన్ కార్డులు కూడా ఈ నియోజకవర్గం లోపల పరిశీలనలో ఉన్నాయి. దరఖాస్తు పెట్టుకున్నా కూడా వారికి ఇంకా పూర్తి కాలే ఆ ప్రక్రియ, దరఖాస్తు పెట్టుకునే ప్రక్రియ పూర్తి కాలే. వారికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం వరకు అర్హత ఉన్న వాళ్ళకన్న విషయాన్ని కూడా ప్రభుత్వం తరపున శాసనసభ్యుడిగా ధర్మపురి ప్రజలకు తెలియజేసుకుంటూ గత 10 సంవత్సరాల అధికారం 2014 నుంచి 23 ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రేషన్ కార్డు కోసం దరఖాస్తు పట్టుకొని అప్పుడున్న ప్రజలు పోయి అప్పుడు ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్న దగ్గరికి పోయి కాగితాలు పెడితే ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలి. గుండె మీద చేసుకొని గత ప్రభుత్వంలో పాలకులుగా పనిచేసినటువంటి పెద్దలు మేము అడుగుతున్నాం, ఒక్కరికన్నా పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చిందా? ఈ విధాలకు పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఫ్రీగా ఉచితంగా 200 యూనిట్ల కరెంటు ఇవ్వడం కానీ, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ, పేదవాళ్ళకు నిజాయితీగా రేషన్ కార్డు ఉన్నవారికి మన 6 కిలోల సన్న బియ్యం ఇవ్వడం కానీ ఎన్నడైనా మీరు ఆలోచన చేసిందా? మీరే రాజ్యం వెళ్ళినగా 10 సంవత్సరాలు మీరే రాజులు కదా, మీరే మంత్రులు కదా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, మాజీ మంత్రులు కానీ, మాజీ ప్రభుత్వంలో పెద్దలు 2014 నుంచి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళ పక్షాన్ని ఇప్పుడు అండగా నిలబడ్డరా? ఇలా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది పేదవాళ్ళందరికీ సంబంధించిన విషయంలో. ఈ విధంగా ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా గౌరవ మంత్రివర్గం అంతా కూడా ఆలోచన చేసి ఇలా పేదవాళ్ళకి ఈ యొక్క సన్న బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. నియోజకవర్గానికి సంబంధించిన సన్న బియ్యం తీసుకుని ప్రతి కుటుంబానికి మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేసే రేషన్ డీలర్లకు సంబంధించిన విషయం
ప్రత్యేకంగా మేనిఫెస్టో కమిటీ శ్రీధర్ బాబు గారు కూడా వారు ఇవ్వడం జరిగింది. ఏంటంటే మాకు గౌరవ వేతనం పెంచమని ఒక 5,000 రూపాయలు. అదేవిధంగా అమాలి పరంగా కానీ ఏదైతే మన సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి ఆ బియ్యం వస్తే ఎక్కువ రోజులు తరుగుపోతుంది. ఆ తరుగు నష్టాన్ని కూడా డీలర్ మీద పడుతుంది. ఆ విధంగా నష్టపడకుండా డీలర్ని కూడా అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ఆ రోజు వారి యొక్క ప్రతిపాదన 2 సంవత్సరాల క్రితం డీలర్ల సంఘాల తరఫున రాష్ట్ర డీలర్లంతా రేషన్ డీలర్లంతా ఇచ్చినటువంటి ప్రతిపాదన ఏదైతుందో మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం అతి త్వరలో వారు గౌరవంగా ఒక 5,000 రూపాయలు వేతనం, అదేవిధంగా వాళ్ళ తరుగు పరంగా ఏదైతే ఇబ్బంది వచ్చిందో వారి బాధ్యత కాకుండా ప్రభుత్వం భరించేటట్టు, అదేవిధంగా హమాలి పరంగా కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. అతి త్వరలో కూడా ఈ విషయం లోపల మరి రేషన్ డీలర్లకు మేలు జరిగే విషయం లోపల కానీ వారికి ఉన్నటువంటి ఏదైతే కమిషన్ విషయంలో కానీ గౌరవ వేతన విషయంలో కానీ ప్రభుత్వ పరంగా బియ్యం పంపించినప్పుడు తరుగు విషయంలో ఇబ్బంది అయిన విషయంలో కానీ డీలర్కి ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయాన్ని సౌన్యంగా మనవి చేసుకుంటూ ఇవన్నీ విషయాలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా శాసనసభ్యుడిగా ప్రభుత్వ వైపుగా మా రేషన్ డీలర్లంతా కూడా పెద్ద ఉన్నవాళ్ళు ఏం కాదు, ఆర్థికంగా గ్రామ స్థాయిలో ఏదో మాది భద్రత కుటుంబాలు ఏదో డీలర్తో మన పంపిణీ చేస్తే ఆ ప్రజల మధ్యలో నేనున్నా నాకు మంచి పేరైన విధంగా చాలామంది పంపిణీ చేస్తున్నటువంటి డీలర్లు తప్ప ఎవరు వ్యక్తిగతంగా డీలర్ని అంటే పెట్టుకొని పెద్ద పెద్ద వ్యాపారస్తులు కాదు. గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళే రేషన్ డీలర్లుగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఈ ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యుడిగా విప్పుగా నేను మాటిస్తున్నా. ఆ డీలర్లందరికీ ఎవరికి ఇబ్బంది జరగకుండా న్యాయపరంగా ప్రభుత్వ నిబంధన పరంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేసే విషయం లోపల వారికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా చూసుకునే బాధ్యత నాదని చెప్పి వారు చెప్పినటువంటి ఏదైతే రిప్రజెంటేషన్ ఉన్నదో కమిషన్ కానీ ఇంకా ఇతర సమస్యలు కూడా పరిష్కరిస్తానే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మా ధర్మపురి మీడియా మిత్రులు కూడా మనవి చేసుకుంటున్నా. మీ లక్ష్మణ్ కుమార్గా శాసనసభ్యుడిగా మేము ఏదైతే పేదలకు చేసినట్టు సంక్షేమ కార్యక్రమాలు మీరు ప్రజలకు అందరికీ రీచ్ అయ్యే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి మా మీడియా మిత్రులు నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి సన్న బియ్యం ఇచ్చినందుకు, సివిల్ సప్లై మినిస్టర్ గారికి, జిల్లా మంత్రి వర్యులకు శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, ప్రభుత్వానికి యావత్ ప్రభుత్వానికి ధర్మపురి ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ లక్ష్మణ స్వామి ఏదైతే ధర్మపురి ప్రజలకు ఇచ్చిన మాట కూడా నేను శాసనసభ్యుడికి ఇచ్చిన మాట కూడా నాకు అమలు చేసే శక్తి ఆ స్వామివారు నాకు ఇవ్వాలి. మా ముఖ్యమంత్రి గారికి నా మీద ఆశీర్వదించే విధంగా పనులు అయ్యే విధంగా ఆ స్వామివారు నాకు దయ చూపాలని కోరుకుంటూ 2014, 18 నుంచి 23, 23 నుంచి 25 అంటే 12 సంవత్సరాలకు వెళ్ళి వాళ్ళే కేంద్రంలో అధికారం ఉన్నారు కదా. మరి కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు వాళ్ళు మరి 2000 ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు చీకటి ఒప్పందము అన్నదమ్ములు ఆలాయ బలాయ అన్నట్టే. మరి 10 సంవత్సరాలకు వెళ్ళి వాళ్ళు ఇట్లా సన్న బియ్యానికి కేసీఆర్ ఫోటో దిక్కు మోడీ ఫోటో దిక్కు మొన్న సంవత్సరంన్నర కింద వేసుకోగా ఇట్లా మేము అద్దన్నామా? మేము కూడా సన్న వాటికి మేము కేంద్రంలో వాటాదారులం కదా. మరి మా ఫోటో నువ్వు వేసుకొని ఆయన ఫోటో ఈయన ఫోటో అలాయ బలాయ వేసుకోగా సంవత్సరంన్నర కింద అద్దన్నామా? తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే, రేవంత్ రెడ్డి గారు రాజ్యం వస్తేనే ఇక్కడ ప్రజలకు మా యొక్క జీవితాలు బాగుపడతాయని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా ఎంత సంతోషంగా ఉన్నారు. ఇలా వచ్చిన లబ్ధిదారులు చూడండి, ప్రతి ముఖంలో నా పిల్లలు ఎవరైతే ఉన్నతమైన వర్గాలు ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తులు ఏ అన్నం తింటారో నా కొడుకు నా బిడ్డ నేను కూడా అన్నం తింటున్నా అని చెప్పి సన్న బియ్యం తీసుకున్నటువంటి లబ్ధిదారుల ముఖాలు చూడండి. 200 యూనిట్ వరకు వాడుకున్న కుటుంబంలో పూర్తిగా మాఫీ చేసినాం, కరెంటు మాఫీ. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. కేంద్రంలో వాళ్ళే ఉన్నారు కదా బీజేపీ వాళ్ళు. ఇవన్నీ చేయడానికి వాళ్ళ అధికారంలో వాళ్ళ చేతిలో ఉండి అమలు చేసే ప్రక్రియ మొదలు పెట్టకుండా అమలు చేసే ప్రక్రియకు ఆదేశాలు ఇచ్చి జీవోలు ఇచ్చి ఇదే కలెక్టర్లను పెట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా మేము సన్న బియ్యం ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ ఫోటో వేసుకొని పంపిణీ చేయంగా అద్దన్నమా? మేము కష్టపడి మేము పంపిణీ చేస్తా అంటే కాలుగడ్డం పెట్టి మాకు వాటా కావాలి మాకు వాటా అలా కావాలంటే ఎట్లున్నది ఈ సామెత చెప్పండి మీరు? కష్టపడ్డ ఖజానా ఖాళీ చేసి ఆర్థిక అరాచకం సృష్టించి ఖాళీ ఖజానా అప్పచెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, గౌరవ మంత్రులంతా మన ఏది బడ్జెట్ను రాష్ట్ర ఖజానాను గాడిలో పెట్టి ఇలా ఇంత పెద్ద మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే కేంద్రంలో మా ఫోటో పెట్టుకోవాలంటే చేసుకో కార్యక్రమం సపరేట్గా ఏదైనా కార్యక్రమం కేంద్రంలో నువ్వేమో కదా ఫోటోలు చూపించుకొని చేసుకో. 10 సంవత్సరాలు కేసీఆరే ఉండే కదా, అద్దన్నా మేము చేయంగా. పేదవాళ్ళ పక్షాన కేంద్రంలో బీజేపీ అనేది లేదు. ఒకటే బీజేపీ నినాదం, దేవుని పేరు చెప్పుడు జై శ్రీరామ్ తప్ప వేరే పేదల పని 80% చేయలేరు. పేదల పక్షాన్ని ఉండనే ఉండరు. ఇలా 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే 10 సంవత్సరాలు ఇలా ఆ రాజ్యం వాలేదే కదా. వారు లాంచింగ్ చేయంగా వద్దన్నమా, వారు ఫోటో పెట్టుకొని పంపిణీ చేయంగా వద్దన్నమా? ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రభుత్వం ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని సన్న బియ్యం పంపిణీ చేస్తా అంటే ఇలా మా వాటా ఉంటుంది, మాకు 5 రూపాయలు ఉంటాయి, మా 10 రూపాయలు ఉంటాయి, మా 20 రూపాయలు ఉంటాయి అంటే ఇలా కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం నడుస్తుందంటే తెలంగాణ రాష్ట్రం చేయబట్టి తెలంగాణ రాష్ట్రం డబ్బులు ఇచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అంటున్నాం. మన కేంద్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు ఫోటో వేసుకుంటారా?